మా పెళ్ళైనప్పటి నుంచి అతను నన్ను మోసం చేస్తున్నాడు. నేను అతనిని గుడ్డిగా నమ్మాను. కానీ అతను నన్ను చీట్ చేస్తున్నాడని తెలిసి నా గుండెలు పగిలిపోయాయి. నిజానికి పెళ్ళైనప్పటి నుంచి నా భర్తకు వేరే అమ్మాయిలతో రిలేషన్‌లో ఉన్నాడు. నన్ను మోసం చేస్తున్నందుకు అతను ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. అతని మొబైల్‌లో చాలామంది అమ్మాయిల మెసేజ్‌లు, వీడియోలు నేను చూశాను. వీటి గురించి అతన్ని ప్రశ్నిస్తే నాపైనే గొడవకు దిగాడు. నన్ను నిందించాడు. మొదట్లో అతను తెలియక తప్పు చేశాడేమో అనుకున్నా. కానీ అతని చేష్టలు చూస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది. నాకు 2 పిల్లలు. నాకు వివాహ బంధం నుంచి విడిపోవాలని లేదు. కానీ అతనితో ఎలా జీవించాలో నాకు అర్థం కావడం లేదు. అన్నీ తెలిసిన తర్వాత కూడా మౌనంగా ఉన్నాను. ఈ టైంలో ఏం చేయాలో నాకు చెప్పండి. రిలేషన్షిప్ కోచ్ ప్రిడిక్షన్ ఫర్ సక్సెస్ వ్యవస్థాపకుడు విశాల్ భరద్వాజ్ మాట్లాడుతూ, ఒక్క క్షణం ఆనందం కోసం ప్రజలు తమ వివాహాలను నాశనం చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది. మీ మానసిక స్థితిని నేను బాగా అర్థం చేసుకోగలను. హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి మోసాన్ని సహించగలం. కానీ మిమ్మల్ని చీట్ చేస్తున్నా, అతనిలో తప్పు చేస్తున్నా ఫీలింగ్ ఏ మాత్రమైనా లేదు. అతను మిమ్మల్ని ప్రేమించడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. అతని తప్పును కూడా గ్రహించలేని స్థితిలో మీ భర్త ఉన్నాడు. మీ భర్త నుంచి విడిపోవడం ఇష్టం లేదని మీరు చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి మీరు ఖచ్చితంగా చివరి ప్రయత్నం చేయాలి. మీ భాగస్వామి తమ తప్పులకు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు వారితో ఒకసారి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడండి. మీరు, మీ వివాహ బంధం, మీ పిల్లలు అతనికి ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా చెప్పండి. వివాహ బంధంలో నిజాయితీ, నమ్మకం ఎంత ముఖ్యమో వివరించండి. ఈ సమయంలో ఈ సంబంధం విచ్ఛిన్నమైతే అది మీ పిల్లలిద్దరిపై కూడా ప్రభావం పడుతుందని అతనికి చెప్పండి. మీరు ఎంత ప్రయత్నించినా మీ భర్త తన తప్పును అంగీకరించడానికి సిద్ధంగా లేకుంటే మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి. భర్తతో విడిపోతే ఏమి జరుగుతుందో అనే భయంతో చాలాసార్లు ఆడవాళ్ళు మౌనంగా ఉండిపోతారు. కానీ ఇలా మౌనంగా ఉంటే చాలా పెద్ద తప్పు చేసినట్లే. కొంతకాలం తర్వాత మిమ్మల్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి అంతా వివరించండి. ఇప్పుడు మీరు ఉద్యోగం చేయకపోతే వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఫైనాన్షియల్ రిసోర్స్ను కనుక్కోండి. ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటే ఆత్మగౌరవం పెరుగుతుంది. దీంతో మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పిల్లలను పోషించే బాధ్యత తల్లిదండ్రులిద్దరిపైన ఉంటుంది. పిల్లలు తమ తల్లిదండ్రులను రోల్ మోడల్గా భావిస్తారు. సరైన సంబంధానికి నిర్వచనం నేర్పడం మీ ఇద్దరి బాధ్యత. పిల్లలు మిమ్మల్ని అనుసరిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు విచారంగా, బాధగా ఉంటే వారిపైన చెడు ప్రభావం పడుతుంది.